కాళేశ్వరం అక్రమాలపై విచారణను సీబీఐకి ఇవ్వడం మంచి విషయమన్నారు బీజేపీ నేతలు. సీబీఐకి ఇవ్వాలని తాము మొదటి నుంచే డిమాండ్ చేశామన్నారు. కానీ 20 నెలలుగా ఆలస్యం చేసి సాక్ష్యాలను తారుమారు చేసి ఇప్పుడు సీబీఐకి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వమే కాపాడుతోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాళేశ్వరం కేసులో అధికారులను మాత్రమే అరెస్టు చేసి రాజకీయ నేతలను, కాంట్రాక్టర్లను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. సీబీఐకి కేసును అప్పగించకుండా 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారన్నారు. ఈ 20 నెలల్లో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు రామచంద్రరావు. ఇప్పుడు కాదు, 20 నెలల క్రితమే ఎప్పుడైతే కాళేశ్వరము మీద కమిటీ వేసారో దానికన్నా ముందే అన్నాము సిబిఐకి ఏమని చెప్పి. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే. 20 నెలలు అయిన తర్వాత మీరు రిపోర్ట్లు వచ్చిన తర్వాత సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసి, రికార్డులు మాయం చేసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి 20 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు సిబిఐ అంటే మీ ఇద్దరి ఒకరినొకరు కాపాడుకునేటటువంటి ఒక బండారం బయటపడుతుంది. కాళేశ్వరంపై అన్ని ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లేదంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందన్నారు. కాళేశ్వరం కేసును ముందే సీబీఐకి ఎందుకు ఇవ్వలేదన్నారు. ఆధారాలు మాయం చేయడానికి కమిషన్ వేశారా అని ప్రశ్నించారు లక్ష్మణ్. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కేటగిరికల్ గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా కాళేశ్వరం కేసును ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడం మంచి విషయమన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. 2 ఏళ్ల ముందే ఈ పని చేసుండాల్సిందన్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబం 10 తరాలకు సరిపడా అక్రమార్జన చేసిందన్నారు. కేసీఆర్ సొంత తెలివి వాడటం వల్లే కాళేశ్వరం కూలిందని విమర్శించారు. 2 years ఎందుకు అప్పయ్యలేదు? ఈ ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసిండు? అంటే ఈయన లోపలేయాలంటే ఈయన కూడా లోపలేయచ్చు. ఈయన కూడా కమిషన్ వేసుకున్నాడు, అది కూడా నివేదిక ఇచ్చింది, అందులో బట్టబయలైంది. మరి ఈయన ఎందుకు లోపలేస్తలేడు? ప్యాకేజ్ ఎంత అని ఒకటి అడుగుతా ఫస్ట్. ఇవాళ కనీసం 2 సంవత్సరాలు అయినా కూడా సిబిఐకి అప్పచెప్పినందుకు ఇది వెల్కమ్ చేస్తున్నాము. కానీ 2 years ఎందుకు డిలే చేశారు కూడా చెప్పాలి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము దేశం దాటిపోయిందని ఆరోపించారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగిస్తే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనట్టా అని ప్రశ్నించారు హరీష్ బాబు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయించారు అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది వీళ్ళకి ఒకసారి చెప్పాలి. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది బీఆర్ఎస్ నాయకులకి? ఒకవేళ మీరు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడలేదనే నమ్మకమే మీకుంటే మీరు కోర్టుకు కూడా పోయేవాళ్ళు కాదు. బీజేపీలో చేరారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలో చేరానని చెప్పారు వకులాభరణం.